మనం చాలాసార్లు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన లోన్లు తీసుకుంటాం లేదా ఏదైనా హౌసింగ్ స్కీమ్లో ఇల్లు కొంటాం కదా. అయితే మనందరి జీవితాల్ని ప్రభావితం చేయగల ఒక చట్టం ఇప్పటికీ వాడుకలో ఉందని తెలుసా? అది ఏకంగా 160 ఏళ్లనాటిది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈరోజు మనం చూడబోయేది అదే 1864 నాటి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రికవరీ చట్టం. పేరు చాలా పాతగా అనిపించొచ్చు, కానీ దాని పవర్ మాత్రం చాలా చాలా మోడర్న్. అవును, మీరు విన్నది కరెక్టే. 1884 అంటే ఆలోచించండి, సుమారు 160 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ల కాలంలో తయారైన చట్టమిది. అయితే దీని అస్సలు ఉద్దేశమేంటంటే చాలా సింపుల్. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం మన రైతుల దగ్గర నుంచి భూమి శిస్తు అంటే ల్యాండ్ ట్యాక్స్ వసూలు చేయడానికి దీన్ని తీసుకొచ్చింది. అదనమాట దీని అసలు కథ. అయితే అసలు పాయింట్ ఇక్కడే ఉంది. కేవలం రైతుల దగ్గర పన్నులు వసూలు చేయడానికి తెచ్చిన ఒక పాత చట్టం ఈ రోజుల్లో పెద్ద పెద్ద కార్పొరేట్ లోన్లు, బ్యాంకు బకాయిలు, చివరికి హౌసింగ్ స్కీమ్ డబ్బులు వసూలు చేయడానికి ఒక పవర్ఫుల్ వెపన్గా ఎలా మారింది? ఆశ్చర్యంగా ఉంది కదా. అదేంతో చూద్దాం. సరే, మరి ఈ కథలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఈ చట్టం అసలు ఎవరికోసం తెచ్చారో అర్థం చేసుకోవాలంటే ముందుగా భూస్వామి అంటే ఎవరో తెలుసుకోవాలి. భూస్వామి అనగానే మనందరికీ పెద్ద పెద్ద జమీందారులు గుర్తొస్తారు కదా. వాళ్లు కూడా ఉన్నారు, కాదనట్లేదు. కాని ఈ చట్టం ప్రకారం భూస్వామి అనే పదానికి అర్థం చాలా పెద్దది. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి డైరెక్ట్గా ల్యాండ్ ట్యాక్స్ కట్టే బాధ్యత ఎవరికి ఉందో వాళ్లందరూ భూస్వాములే. అది ఒక పెద్ద జమీందారు కావచ్చు, లేదా ప్రభుత్వ రికార్డుల్లో పట్టాదారుగా పేరున్న ఒక చిన్న రైతు కూడా కావచ్చు. అదన్మాట సంగతి. అప్పట్లో ఈ చట్టం ప్రకారం ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు అంటే ముఖ్యంగా రెండుండేవి. ఒకటి భూమి పన్ను, దాన్నే శిస్తు అనేవాళ్లు. రెండోది ప్రభుత్వం వ్యవసాయానికి నీళ్లు సప్లై చేస్తే దానికి కట్టాల్సిన నీటి తీరువ. ఈ రెండే మెయిన్ అన్మాట. ఈ మొత్తం చట్టానికి ఒకే ఒక మూలసూత్రం ఉంది. ఇది చాలా ముఖ్యం. ఏంటంటే ఒక వ్యక్తికి ఉన్న భూమి, దానిమీద ఉన్న ప్రతి వస్తు అంటే ఇల్లు, చెట్లు, పొలంలో పంట, ఇలా అన్నీ కూడా ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయికి హామీగా ఉంటాయన్నమాట. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సరే, ఒకవేళ ఎవరైనా బకాయి కట్టకపోతే అప్పుడు పరిస్థితేంటి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. చూడండి, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ జరుగుతోంది. ఫస్ట్ స్టెప్, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక రాతపూర్వక డిమాండ్ నోటీస్ పంపిస్తారు. దానికి కూడా స్పందించకపోతే సెకండ్ స్టెప్, ఇంట్లో ఉండే చరాస్తులు అంటే పశువులు, పండిన పంటలాంటివి జప్తు చేస్తారు. అప్పటికీ బకాయి మిగిలిపోతే థర్డ్ స్టెప్, భూమి లాంటి స్థిరాస్తిని అటాచ్ చేస్తారు. ఇక ఫైనల్గా ఫోర్త్ స్టెప్, ఆ ఆస్తిని పబ్లిక్గా వేలం వేసేస్తారు. ఇందాక ఒక ట్విస్ట్ అన్నాను కదా, అది ఇదే. ఈ పాత చట్టంలో ఊహించని ఒక మానవతా కోణం ఉంది. సెక్షన్ 14A ఏం చెబుతుందంటే అప్పు ఎంత ఉన్నా సరే కొన్ని వస్తువుల్ని జప్తు చెయ్యకూడదు. అవేంటంటే కట్టుకోడానికి అవసరమైన బట్టలు, వండుకునే పాత్రలు, మంచాలు, ఆచారం ప్రకారం తీయలేని పవిత్ర ఆభరణాలు, ఉదాహరణకు మంగళసూత్రం లాంటివి. అంతేకాదు, రైతుకు జీవనాధారమైన నాగలి, ఒక జత ఎద్దులు, వచ్చే పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కూడా జప్తు చెయ్యకూడదు. అంటే పన్ను వసూలు ముఖ్యమే, కాని ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన కనీస అవసరాల్ని, గౌరవాన్ని లాక్కోకూడదు అనే ఆలోచన 160 ఏళ్ల క్రితమే ఉందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఇంకా కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. జప్తు అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి లేదు. ఖచ్చితంగా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం లోపే జరగాలి. రాత్రిపూట జప్తులు చేయడం కుదరదు. ఇంకా అప్పుకి తగిన విలువ ఉన్న ఆస్తినే జప్తు చేయాలి. ఒకవేళ పశుల్ని జప్తు చేస్తే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి, వాటితో పని చేయించకూడదు. ఆ ఖర్చు కూడా బకాయి పడ్డవాళ్లే భరించాలి. ఇలా చాలా కఠినమైన నియమాలున్నాయన్నమాట. ఇప్పటిదాకా అంతా బానే ఉంది. కానీ కేవలం రైతుల శిస్తు కోసం తెచ్చిన ఈ చట్టం ఇప్పుడున్న మోడర్న్ ఫైనాన్స్ ప్రపంచంలోకి ఎలా వచ్చింది? దాని సమాధానం ఒకే ఒక్క అమెండ్మెంట్లో, అంటే ఒక సవరణలో దాగి ఉంది. అదే సెక్షన్ 52A. ఈ ఒక్క సెక్షన్ ఈ మొత్తం చట్టానికి కొత్త పవరిచ్చింది. దాని రూపురేఖల్నే మార్చేసింది. ఈ సెక్షన్ 52A ఏం చేసిందంటే ఈ చట్టం పరిధిని అమాంతం పెంచేసింది.
ఇంతకుముందు కేవలం భూమి శిస్తు నీటి పన్ను మాత్రమే వసూలు చేసేవాళ్లు కదా, కాని ఇప్పుడు చూడండి, ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన బ్యాంక్ లోన్లు, ఏపీఎస్ఎఫ్సి లాంటి సంస్థలు పరిశ్రమలకు ఇచ్చే లోన్లు, చివరికి పీఎంఆర్వై లాంటి సంక్షేమ పథకాల కింద తీసుకున్న లోన్లు, మున్సిపాలిటీ హౌసింగ్ స్కీమ్ బకాయిలు, ఇలాంటివన్నీ కూడా ఇదే రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేసే అధికారాన్ని ప్రభుత్వానికిచ్చింది. ఒక చిన్న మార్పు ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చూడండి. అంతేకాదు, సెక్షన్ 52B అని ఇంకో పవర్ ఉంది. దీన్ని గార్నిషీ ఆర్డర్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తి ప్రభుత్వానికి బకాయి పడ్డాడు అనుకుందాం. అదే వ్యక్తికి వేరే వాళ్ల దగ్గర నుంచి డబ్బులు రావాల్సి ఉంటే కలెక్టర్ గారు ఆ డబ్బులు అతనికివ్వద్దు, డైరెక్ట్గా ప్రభుత్వానికి కట్టండి అని ఆర్డర్ వేయొచ్చు. అంటే బకాయిదారుడికి చేరాల్సిన డబ్బుని మధ్యలోనే ఆపేయొచ్చనమాట. సరే, పరిస్థితి వేలం వరకు వచ్చేసింది. ఆస్తి పోవడం ఖాయమనుకుంటున్న టైంలో కూడా ఈ చట్టం కొన్ని చివరి అవకాశాలిస్తుంది. అంతిమ ఆయుధం ప్రయోగించడానికి ముందు కొన్ని లైఫ్ లైన్స్ అన్నమాట. మొదటి అవకాశం ఏంటంటే, వేలం తేదీకి ముందు రోజు సూర్యాస్తమయం లోకల బకాయి మొత్తం, వడ్డీ, ఖర్చులు అన్నీ కట్టేస్తే వేలం ఆగిపోతుంది, ఆస్తి సేఫ్. ఇక రెండో అవకాశం, ఒకవేళ వేలం జరిగిపోయినా సరే బాధపడక్కర్లేదు. వేలం జరిగిన 30 రోజుల్లోపు బకాయి మొత్తం, ఖర్చులతో పాటు వేలంలో ఆస్తిని కొన్న వ్యక్తికి అతను పెట్టిన డబ్బులో 5% అదనంగా చెల్లిస్తే ఆస్తి మళ్లీ మనకే వచ్చేస్తుంది. ఈ రెండో అవకాశాన్ని సెక్షన్ 37A ఇస్తుంది. ఇది చాలా ఫేర్గా ఉంది చూడండి. బకాయిదారుడికి ఆస్తిని తిరిగి పొందే ఛాన్స్ ఇస్తూనే వేలంలో కొన్న వ్యక్తికి కూడా నష్టం రాకుండా 5% కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది. చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఇక చివరి అస్త్రం, అరెస్ట్. అవును, ఒకవేళ బకాయిదారుడి దగ్గర అమ్మడానికి ఎలాంటి ఆస్తులు లేవని తెలిసినా, లేదా ఆస్తులు ఉన్నా కావాలనే డబ్బు కట్టకుండా తప్పించుకుంటున్నాడని కలెక్టర్కు అనిపిస్తే అప్పుడు సెక్షన్ 48 కింద అతని అరెస్టు చేసి జైల్లో పెట్టే అధికారం కూడా ఉంది. ఈ జైలు శిక్ష కూడా బకాయి మొత్తాన్ని బట్టి ఉంటుంది. అప్పు 50 రూపాయల లోపుంటే 3 నెలలు, 500 వరకు ఉంటే 6 నెలలు, 500 దాటితే గరిష్టంగా 2 సంవత్సరాల వరకు సివిల్ జైల్లో పెట్టొచ్చు. ఇక్కడొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అరెస్ట్, జైలు శిక్ష నిబంధన మహిళలకు వర్తించదు. అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అత్యంత కీలకమైన పాయింట్ ఉంది. జైలుకు వెళ్ళొచ్చాం కదా అని అప్పు తీరిపోయినట్టు కాదు. అప్పు అప్పులాగే ఉంటుంది. జైలు శిక్ష అనేది అప్పుని మాఫీ చెయ్యదు. అది కేవలం డబ్బు కట్టమని ఒత్తిడి తీసుకురావడానికి ఒక శిక్ష మాత్రమే. సరే, ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. 1864లో తెచ్చిన ఆ పాత చట్టం ఒక రైతు నాగలిని, ఎద్దులను జప్తు చేయకుండా కాపాడింది. అంటే అతని జీవనోపాధిని దెబ్బతీయకూడదనే ఒక మానవతా దృక్పథం చూపించింది. మరి ఇప్పుడు అదే చట్టాన్ని మనం ఫ్యాక్టరీలు, కంపెనీలు, పట్టణాల్లో ఇళ్లు కట్టుకున్నవాళ్ల మీద ప్రయోగిస్తున్నాం. మరి ఈ రోజుల్లో అలాంటి అత్యవసర సాధనాలు ఏవి? ఒక చిన్న ఇండస్ట్రీకి తన మెషినరీ కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి తన కంప్యూటర్ కావచ్చు. మరి ఈ చట్టాన్ని ఆధునీకరించే క్రమంలో ఆ పాత చట్టంలో ఉన్న ఆత్మను, ఆ మానవత్వాన్ని మనం ఎక్కడైనా మర్చిపోతున్నామా? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.